ఏదైతే మీరు అంటే మీరు అంతకుముందు ఆ పార్టీలో ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం అంటే నిజంగానే 7,00,00,000 కోట్ల అప్పు ఉందని తెలిసి కూడా ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు? తీరా ఇప్పుడు అవన్నీ హామీలు నెరవేర్చమంటే ముందు మాకు అప్పులు కుప్ప చేసి పెట్టాడు కేసీఆర్. సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అంటున్నారు. అంటే ఇవన్నీ ముందు తెలుసుకుని చేసింది కాదంటారా? ఆనాడు ఆర్థిక పరిస్థితి గైడ్ లైన్స్ తెలుసు మాకు. ఓకే. వచ్చినాక డెప్త్ అధికారులను సంప్రదించి లోపాలేంటి, అప్పులేంటి, ఆదాయం ఏంటి తెలుసుకున్న సమన్వయ లోపం కొంత ఉంది. 100% అపోజిషన్లో ఉంటే రావు. వచ్చాం, తెలుసుకున్న ఉన్న పరిస్థితులను అధిగమించి ఏ రకంగా ముందుకు పోవాలి, రెవెన్యూ పెంచుకోవాలి, ప్రజల సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఉచిత బస్ ఇమీడియట్గా స్పాట్లో నిర్ణయం తీసుకున్నారు, చేశారు. రుణమాఫీ చేశారు. రేషన్ కార్డ్స్ అన్నారు, ఇమీడియట్గా కమిటీ వేశారు, దాని మీద గైడ్ లైన్స్ ఫిక్స్ అవుతున్నాయి. ఇళ్ళు అన్నారు, నిన్న ఇళ్ల మీద కూడా 5.5 లక్షల ఇళ్ల మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కాబట్టి 100% ఇంప్లిమెంట్ అవుతాయి. అభివృద్ధిని కూడా చూస్తామనే భావన క్లారిటీగా మేము 6 గ్యారెంటీల విషయంలో కాస్త అంటే మీ పార్టీ మీద ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ మీద ఏదైతే కాస్త ఎలిగేషన్ వస్తుంది, ప్రజల నుంచి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది ఏదైతే ప్రతిపక్ష పార్టీ చెప్తోంది. మాకైనా 5 సంవత్సరాలు పట్టింది మా పార్టీ మీద వ్యతిరేకత రావడానికి. సో వీళ్ళ పార్టీకి అయితే 7 నెలలు వచ్చింది. ఉదాహరణకి ₹1,00,000 రుణమాఫీ. ఓకే. 5వ సంవత్సరంలో 99,000 చేశాం. 99,000. ఓకే. 5వ సంవత్సరంలో 2 లక్షల రుణమాఫీ మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేశాం. గ్యాప్ చూడండి. అవును, 5 సంవత్సరాలు ఎక్కడ, 7 నెలలు ఎక్కడ. ఓకే. 1 by 1 అధిగమించుకుంటూ ముందుకు పోవాలి తప్పించి ప్రజలు సహజంగా గత ప్రభుత్వం మీద ఆశలు ఎక్కువ ఉంటాయి. ఆశలను దృష్టిలో పెట్టుకొని ఇనిషియల్ స్టేజ్లో కొంత అసంతృప్తిగా ఉంటాం, సహజం. ఆర్గనైజేషన్ సెట్ కావాలా, డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కావాలా, రెవెన్యూ భాగం యాక్టివ్గా పనిచేయాలా, సిస్టమ్ పనిచేస్తూ ఉంటే గతంలో నాలాలు చెరువులు భాగం చూస్తూ ఉన్నారు, యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకోకపోతే ఒక 10 సెంటీమీటర్ల వర్షం కురవగానే నగరం ముంపు, రాత్రి పడ్డ వర్షాలకైతే అమీర్పేట అంతా అతలాకుతలం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్ని కొంత సీరియస్నెస్ ఉంటే రిజల్ట్ 100% మన భావితరాలు అందుకుంటే అంటాలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సరిగా రాష్ట్రానికి అభివృద్ధి పనుల కోసం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫారెన్ టూర్ వెళ్ళారు, అనేక రకాలైన పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు. సో టూర్ సక్సెస్ అయ్యింది. సో వెళ్ళిన కాడి నుంచి వచ్చేంత వరకు రకరకాల ఎలిగేషన్స్ బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు ఉన్న కంపెనీలని ఆకర్షించారు, 1,000 కోట్లు వాళ్ళకే దారాదత్తం చేయడానికి, ఎన్ని బోగస్ కంపెనీలు, ఎన్ని బోగస్ వ్యవహారాలు తప్పితే రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు అనేది వస్తుంది సార్. దాని మీద ఒక క్లారిటీ సార్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ పర్యటనలు ఎన్ని చేశారు? అవును, పెట్టుబడుల కోసం. అవును. అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా వెళ్ళారు. కేటీఆర్ గారు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు? అవును. మొట్టమొదటి పర్యటన, ఒక కొత్త ముఖ్యమంత్రిగా మొట్టమొదటి పర్యటన. అధికారులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారితో పాటు. చంద్రబాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరితో ఒప్పందం చేసుకుంది, ఏమి పెట్టుబడులు వస్తున్నాయి అనేది కూడా అధికారులే వివరించారు. బోకసా లేదా అనేది వాళ్ళ మాటలకి తగ్గట్టుగా వారం రోజులు తిరగక ముందే శంకుస్థాపన చేస్తారు సందర్భాలు. రిజల్ట్ కనిపిస్తున్నప్పుడు ఆరోపణలు చేయటం మూలన వాళ్ళు నష్టపోతారు తప్పించి మనం మంచి పాలన అందించాలా, మన పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలా, మన భవిష్యత్తు ఎదుగుదల బాగుండాలనే కోరుకోవాలి. కానీ పనిచేసే వాళ్ళ మీద బురద తల్లి వాళ్ళ కాళ్ళు ఎరగొడితే ఇది మూలన పడుతుంది, మూలన పడితే మనం ఎంజాయ్ చేద్దాం అనుకునే మనస్తత్వాలు ఏమైనా ఉంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. అటువంటి మనస్తత్వాలకి సమాధానం చెప్పడం కూడా వేస్ట్. ఓకే. మనం ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేయించుకుంటూ వెళ్ళాలి.